అండి ఇక డబల్ రొట్టె ఆలుగడ్డ కిలో ఆలుగడ్డ ఉడకబెట్టి ఇక పొట్టు తీసుకున్నా. అరకిలో ఇదేంటి మన శనగపిండి. ఇప్పుడు మనం శనగపిండి కలుపుకుందాం. ఒక చెంచాడు ఉప్పు, ఇక కొంచెం వంట సోడా వేసి పిండిలో ఏమి వేయద్దు, ఇక అట్లనే కలుపుకోవాలి. నీళ్ళు పోసి మనం బజ్జి పిండి లెక్క కలుపుకోవాలి. కొద్దిగా పలసగా ఉండాలి. ఇగో పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా పిండి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలుగడ్డ ఉంది కదా, ఈ ఆలుగడ్డను మెత్తగా తురుముకోవాలి. మెత్తగా అంటే మెత్తగా పప్పు లెక్క తురుముకొని ఇది ఫ్రై చేసుకునే విధానం చూపెడతా. ఇక మనం ఆలుగడ్డలు అన్నీ ఇట్లా విసుక్కోవాలి. ఇట్లా మెత్తగా విసుక్కోవాలి. మెత్తగా ఇట్లా ఏమి ఎక్కడ కొంచెం కూడా బబ్బు లేకుండా మొత్తం విసుకోవాలి. పప్పు లెక్క కావాలి. ఇది పప్పు లెక్క అయినాక మనం అప్పుడు ఫ్రై చేసుకుందాం. మన దగ్గర తురుముకునేది లేకపోతే అంటే ఇట్లా ఒత్తుతారు కదా, మ్యాచ్ చేస్తారు కదా, అది లేకుంటే ఏం చేయాలి, కొద్దిగా ఆలుగడ్డలు గట్టిగా ఉంటాయి కాబట్టి అక్కడక్కడ ఉంటాయని నేను చేతితోనే చేస్తాను. ఇవి ఇట్లా చేతితోని గట్టిగా కొన్ని ఆలుగడ్డలు ఉడకకుండా అంతా ఉంటాయి కదా, దాంతో దాంగా ఇట్లా, అందుకనే ఇట్లా విసుకుతే మొత్తం అవుతుంది, పిండి పిండి అవుతుంది అన్నట్టు. మనం గ్యాస్ వెలిగించుకొని ముక్కుడు పెట్టుకుందాం. ఎందుకంటే ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డను ఫ్రై చేసుకోవాలి. రెండు పావులంతా నూనె పోతాను. ఇది మంచిగా ఫ్రై కావాలి, పప్పు లెక్క మంచిగా, ఎందుకంటే మంచిగా ఫ్రై అయితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇది ఇక ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఇగో కలగాలకు రెండు పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం అల్లం, ఇది కొంచెం గోలాలి. కొంచెం గోలినాక పప్పు వేసుకున్నాం. అందులో ఒక చెంచా పసుపు, ఒక చెంచాడు ఉప్పు. ఇప్పుడు మనం ఆలుగడ్డ పేస్ట్ వేసుకున్నాం, తీసుకున్నది. ఇదంతా వేసుకొని మంచిగా ఫ్రై కావాలి. దీన్ని మంచిగా కలపాలి, ఊసి కలపాలి, కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే మంచిగా ఫ్రై అవుతుంది. లేకుంటే ఇస్తూనే ఉంటే అడుగున మాడిపోయి అంత వేయగలదు అన్నట్టుగా. ఇది పేస్ట్ ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయింది, కారం వేసుకుందాం. ఒక చెంచాడు వేసిన, ఇక చెంచాడు విన సగం వేసిన. ఇప్పుడు మళ్ళీ ఫ్రై కావాలి. మొత్తం మళ్ళీ మంచిగా ఫ్రై కావాలి. సిమ్లో పెట్టి ఒలిచుకోవాలి. ఇది సిమ్లో పెట్టకుంటే అంత మాడిపోతుంది. సిమ్లో పెడితేనే మంచిగా ఫ్రై అవుతుంది. కారం కానీ పేస్ట్ కానీ మంచిగా ఫ్రై చేయాలి. మనం నోటికి మంచిగా టేస్ట్గా రావాలి. అది ఉంటే కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేయాలి. లేదు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా ఇగో మనం వేయించి దంచి పెట్టుకున్న ధనియాల పొడి, గరం మసాలా మాత్రం వేయద్దు. లాస్ట్ మేము ఎట్లా మొత్తం ఫ్రై అయింది. ఇక ఇట్లా ఫ్రై అయింది. ఇక మొత్తం ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై కావాలి మంచిగా. ఇది ఎట్లా అంటే మనం మంచిగా టేస్ట్ రావాలి. ఇక అంతే. కొంచెం ఉప్పు దాకా ఉన్న ఉప్పు వేసుకోవాలి. ఇలా స్టవ్ కట్టి పెట్టుకున్నాం. ఇది చల్లారేదాకా మనం ఇది చల్లారేదాకా ప్యాన్ వేసి చల్లారబెట్టుకున్నాం. ఇది చల్లారేదాకా ఇగో బన్నులు ఉన్నాయి కదా, బన్నులు ఓకే. ఇగో బన్నులు, రౌండ్ బన్నులు చిన్నగా ఉంటాయి బన్నులు. ఇగో ఈ బన్నులు మాత్రమే తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఇగో ఇట్లా పోసుకోవాలి మనం. అది చల్లారేదాకా ఆలుగడ్డ చల్లారేదాకా ఫ్యాన్ వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఎందుకంటే కాలుతుంది. ఇగో ఇట్లా అన్నీ ఇట్లా మీరు ఎన్ని చేసుకుంటారో అన్నీ ఇట్లా తయారు చేసుకోవాలి. ఇట్లా తెంపద్దు. ఇట్లా కొంచెం అతుకుంచుకోవాలి, ఎందుకంటే ఊడిపోతుంది. ఇది
అన్నీ ఇట్లనే రెడీ చేసి పెట్టుకుందాం. ఓకే, ఇక మొత్తం అయితే ఇగో ఇట్లా పోసుకున్నాం అన్నీ మనము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇది ఉన్నది ఆలుగడ్డ పేస్టు. ఈ ఆలుగడ్డ పేస్ట్ని అంతా తీసుకుంటా ఇక కొంచెం ఇగో ఇట్లా పెట్టుకోవాలి. మనం పూర్ణం పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. అన్నీ ఇగో ఇట్లనే పెట్టుకోవాలి. ఇగో ఇట్లా పెట్టుకోవాలి మొత్తం. ఓకేనా, ఇట్లా పెట్టుకొని ఇట్లా ముయ్యాలి. మళ్ళీ ఇగో ఇట్లా ముయ్యాలి. మళ్ళీ ఇట్లా మూసుకొని పక్క పెట్టుకుందాం. ఇవన్నీ పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి. ఇక మొత్తం అయితే ఇగో అన్ని ఇట్లా పెట్టుకున్నాము. ఆలుగడ్డది మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ మొత్తం అన్నిట్లలో పెట్టిన. ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని నూనె పెట్టుకుందాం. నూనె ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ నూనె పెట్టుకుందాం. నూనె ఎందుకంటే అవి మునగాలన్నట్టుగా మంచిగా, లేకుంటే ఫ్రై కావు. నూనె అయితే వేడెక్కింది. ఇక మనం ఒక్కొక్కటి తీసుకుంటా మంచిగా. ఇక శనగపిండి ఉన్నాయిగా, ఇక ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని ఇప్పుడు మన శనగపిండి ఉంది కదా, ఇక ఈ శనగపిండిలో ముంచుకుంటా ఇక ఇట్లా ముంచుకుంటూ వేసుకోవాలి. ఇట్లా ముంచుకుంటూ వేసుకోవాలి ఒక్కొక్కటి. ఇగో ఇట్లా వేసుకున్నాం కదా మనం. ఇట్లా మళ్ళీ తిరమర వేసుకోవాలి. ఇట్లా తిరమర వేసుకోవాలి ఇల్లగా. ఇట్లా తిరమర వేసుకోవాలి. మళ్ళీ రెండు పక్కల మంచిగా కాలాలి. ఇలా ముక్కుట్లు ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఇల్లగా నూనె ఇది మంచిగా ఫ్రై కావాలి. మంచిగా నూనె అన్నది ఇది అన్నది ఇది పిండి అన్నది మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఇగో ఇట్లా తీసుకోవాలి. ఇగో ఇట్లా ఫ్రై కావాలి మంచిగా. ఇగో ఇట్లా ఫ్రై కావాలి అన్నీ. ఇగో ఇట్లనే తీసుకుందాం. ఓకే, ఇక మనం అయితే మొత్తం ఇట్లా తీసుకున్నాం కదా అన్నీ. ఆలుగడ్డతో వెరైటీ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం తీసుకున్నాక ఇగో దీన్ని ఆలుగడ్డను ఇది ఒక బ్రెడ్ను ఇట్లా పోసుకోవాలి. అన్నీ ఇక మీరు తినేటప్పుడు పోసుకొని ఇట్లా పోసుకున్నాక ఇట్లా అని ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకొని ఇట్లా తినాలి. వేసుకునే వాళ్ళు మసాలా వేసుకోవచ్చు, కారపొడి వేసుకోవచ్చు ఇష్టం. ఓకే, ఆలుగడ్డ డబరొట్టుదని వెరైటీ చేసినండి. మస్తు లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఎలా ఉన్నాయో చూసి కామెంట్ రూపంలో పెట్టండి.